నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అతి పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి వరుసగా ఒడిగడుతూనే ఉన్నారు. అంటే ఆయన అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా ఆయన ఢిల్లీ పర్యటనల మీద, మరోవైపు రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదని, లేకుంటే పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని, ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ నెగిటివ్ ప్రచారానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నారు కొంతమంది ఆయనకి వ్యతిరేక వర్గము, అట్లాగే కొంత తెలంగాణ రాజకీయ వర్గాలు. అంటే ఇది ఒక విస్తృత చర్చకు దారితీస్తుంది. లాస్ట్కి ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మోటివ్ వెళ్ళేలాగా ఆ దిశగా ప్రాపగాండా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాపగాండాలకు అన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే రాహుల్ గాంధీ చెక్ పెట్టే దిశగా రాజకీయంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఒక జెడ్పీటీసీ నుంచి స్టార్ట్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్థానం ఒక రకంగా తెలంగాణ సీఎంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించారు. మరీ ముఖ్యంగా తెలంగాణ బాపుగా చెప్పే కేసీఆర్ని, 10 ఏళ్ల పాటు అధికారం శాసించినటువంటి కేసీఆర్ని గద్దెదించి ఒక చరిత్రకి ఎక్కారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చెరగని ముద్ర సీఎం రేవంత్ రెడ్డి వేశాడు. అయితే ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రం మీదే కాదు, తెలంగాణ ప్రజానీకంలోనే కాదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా జరిగినటువంటి అనేక ఎపిసోడ్స్ చూస్తుంటే ఒక రకంగా రాహుల్ గాంధీ వెంట నీడలాగా, ఆయనకి అండాదండలాగా కొంత చక్రం తిప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రతి వ్యవహారంలో ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ, లేకుంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ, లేదు అంటే రీసెంట్ టైమ్స్గా కొంత ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కానీ, ఇట్లా వరుసపెట్టి అనేక ఎపిసోడ్స్ కనుక మనం ఒకసారి బిట్ అండ్ పీసెస్గా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసి అనలైజ్ చేస్తే స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏఐసిసిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, జాతీయ కాంగ్రెస్ మీద కానీ ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక రకంగా సౌత్ నుంచి ఉన్నటువంటి 2 రాష్ట్రాలు, కర్ణాటక అట్లాగే తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. మరోవైపు కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఈ 2. గతంలో చాలా రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నప్పటికీ కూడా అధికారాల్లో ఒకటొకటి బీజేపీ పార్టీ అక్కడ కైవసం చేసుకుని కాంగ్రెస్ని బలహీనపరిచి నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ముందడుగు వేస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ విధానాలతో బీజేపీ కనుక మరొకసారి అధికారంలోకి వస్తే రాజకీయంగా అట్లాగే అనగదొక్కే విధానంలో కానీ, రిజర్వేషన్ అంశంలో కానీ ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే అంశం మీద జాతీయ స్థాయిలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఒక ఎజెండా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, పొలిటికల్ ఎజెండా జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేసి ఆ రోజు ఎజెండా ఫిక్స్ చేశారు. తర్వాత కులగణన విషయం తీసుకుంటే, కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి చూపించాడు. అంటే రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్గా భావించే కులగణనను ఆయన భారత్ జోడో యాత్రలప్పుడు కూడా కులగణన ఏదైతే మాట ఇచ్చారో ఆ కులగణను తెలంగాణలో చేసి చూపించినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డిది. ఆ కులగణన చేసిన తర్వాత కులగణన నుంచి వచ్చే బెనిఫిట్స్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బలంగా తీసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా, ఈ గుజరాత్ ఎన్నికల్లో కానీ లేకుంటే ఏ ఎన్నికల్లో తీసుకున్నా, ఎక్కడ ప్రచారం చేసినా కులగణన గురించి, తెలంగాణ మోడల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా కులగణన తెలంగాణ రోల్ మోడల్గా దేశంలో నిలబడినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పుడు ఆ కులగణనని జాతీయ స్థాయిలో ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ నేషనల్ ఏదైతే జాతీయ స్థాయిలో జనగణన జరుగుతుందో ఆ జనగణనలో కూడా కులగణనను చేస్తామంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేసి ఏ విధంగా సక్సెస్గా ముందుకు తీసుకెళ్లాడో అదే కులగణనను జాతీయ స్థాయిలో బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేస్తామని చెప్పిన తర్వాత ఒక రకంగా సక్సెస్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రతిపక్ష పార్టీలో ఉండి, ప్రతిపక్ష పార్టీ సీఎంగా ఉండి, ఆయన ఒక రాష్ట్ర సీఎం అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో రాజకీయాలు నిర్దేశించేలాగా ఒక అడుగులాగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సౌత్ పాలిటిక్సే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సౌత్ పాలిటిక్స్లో కూడా బీజేపీ, ఎన్డీఏ కొంత సౌత్కి ప్రియారిటీ ఇచ్చే దిశగా వాళ్ళు తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఇదే సౌత్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఇది ఒక రకంగా ఎవరు ఊహించలా. కానీ గతంలో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 మెన్ కమిటీకి కూడా, ఆయన కులగణనకు సంబంధించినటువంటి కమిటీకి కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా బీజేపీ సౌత్కి ప్రియారిటీ ఇస్తుంది అని అక్కడ రాజకీయ ఎజెండా తమిళనాడులో ఎన్నికల దృష్ట్యా వాళ్ళు ప్లేస్ చేస్తే,
ఇక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి సౌత్కి ప్రియారిటీ ఇస్తుందని కాంగ్రెస్ చెప్పడమే కాకుండా సౌత్ నుంచే అభ్యర్థిని ఫిక్స్ చేసి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను కూడా గ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి, వచ్చి ఖచ్చితంగా తెలుగు తేజాన్ని గొంతెత్తేలాగా మనం చెయ్యాలి, ఉపరాష్ట్రపతిని చెయ్యాలి అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలను కూడా ఒక ట్రాక్ లెగ్ తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకవేళ మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళు ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. మరోవైపు బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశంలో కూడా బీజేపీ ఇరకాటంలో పెట్టారు. జాతీయ స్థాయిలోనే బీజేపీ ఇరకాటంలో పెట్టినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రధాని అవటమే ఉద్దేశంగా, ప్రధాని అయితే మేము ఖచ్చితంగా బీసీ కులగణన చేసి తీరుతాం జాతీయ స్థాయిలో అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే రాహుల్ని ప్రధాని చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు ఒకటొకటిగా రాజకీయంగా వేస్తూ బీజేపీని ఇరకాటంలో పెడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా దేశంలో బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి క్యాష్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అందులో క్రియాశీలక పాత్ర రేవంత్ పోషిస్తున్నారు. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా రేవంత్వే కనిపిస్తూ ఉన్నాయి. అంటే సీఎంగా రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా శాసిస్తూ దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సైతం ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డిని శబాష్ అంటూ ప్రశంసించినటువంటి పరిస్థితి. అంటే మొన్న 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి. అంటే మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ల బిల్లు, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థి కావటం ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పాన్ని చూసి రాహుల్ కొంచెం ఖచ్చితంగా ముగ్ధుడైపోయారు రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీస్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడమే కాకుండా ఆ తర్వాత మంత్రివర్గం ముసాయిదా ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ద్వారా కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా పంపించడం కూడా జరిగింది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేశారు. దీనికి ప్రత్యేక రైలు ద్వారా కార్యకర్తలు తీసుకురావడం పట్ల కూడా అధిష్టానం చాలా హ్యాపీగా ఉంది. వేస్తున్నటువంటి పొలిటికల్ స్కెచ్కి బీజేపీ ఇరకాటంలో నెట్టినటువంటి నేపథ్యం, ప్రజలకు చేరువవుతున్నటువంటి విధానాలకు సీఎం రేవంత్ రెడ్డి పట్ల చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఏఐసీసీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ వ్యవహారం అంతా ఒక రకంగా ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది చాలా కీలకమని చెప్పుకోవాలి. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా న్యాయ కోవిదుడైనటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి పెడితే బాగుంటుంది అని అధిష్టానానికి దృష్టికి తీసుకొచ్చి ఆయనని రెఫర్ చేసి పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థి అయితే తెలంగాణ నుంచి ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి పెట్టినటువంటి వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినటువంటి అభ్యర్థి పట్లే పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించింది అంటే ఖచ్చితంగా రేవంత్ ఎంత మేరకు ఏఐసీసీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నా అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళి మరి చర్చలు జరిపి ఆ తర్వాత మంగళవారం సుదర్శన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 21న జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున ఖర్గే అనౌన్స్ చేశారు, నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సో ఇదంతా వ్యవహారం చూస్తుంటే ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి సుదర్శన్ రెడ్డి నామినేషన్కి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి మరికొన్ని పథకాలు కూడా ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా రోల్ మోడల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఒక రకంగా ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణలో ఫ్రీ బస్సు స్కీమ్, ఆ స్కీమ్ మీద ఎంత విషం జిమ్మి ఎంత నెగిటివ్ చేయాలని ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలు చేసినప్పటికీ ఇదే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అక్కడ ప్రభుత్వం లాంఛనంగా గొప్పగా ప్రారంభించినటువంటి పరిస్థితి. అంటే మహిళలకి ఖచ్చితంగా మహిళాణులని చెప్తూ మహిళల్ని కోటాధీశ్వరం చేసే దిశగా అక్కడి ప్రభుత్వం కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు రైతు భరోసా వంటి పథకాలను కూడా ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కొంత స్టడీ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్నటువంటి చొరవ పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంటూనే ఇది ఇస్తున్నటువంటి సూచనలు కూడా ఏఐసీసీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే రేవంత్ ఎంత ఏఐసీసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, పొలిటికల్ స్ట్రాటజీస్ ఈయన వేస్తున్నటువంటి అడుగులు ఎంత మేర ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వేస్తున్నటువంటి ప్రతి రాజకీయ అడుగులో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర, వ్యూహకర్తగా రేవంత్ రెడ్డే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో దీంతో ఇప్పుడు ఖచ్చితంగా రాహుల్కి రేవంతే అండాదండగా ఉన్నటువంటి పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. సో మీరు కూడా రాహుల్కి రేవంత్ అండాదండ ఎంత మేరకు ఉన్నారు, ప్రతి అంశంలో అనలైజ్ చేసినటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాలు అంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.